హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు 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 స్తోత్ర 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 స్తుతి 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 స్తోత్ర. తండ్రి, మా పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు మంచి దేవుడవు, మాకు సరిపోయిన దేవుడవు నాయన. నీ అంత మంచి దేవుడు ఈ లోకంలో మాకెవ్వరు లేరు. మమ్మలను ప్రేమించి ప్రభా, ఈ 2025 సంవత్సరం కూడా ఏప్రిల్ మాసం 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఈ సభలను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అయినా. ఈ సభల ద్వారా నీ మహిమను కుమ్మరించండి, నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. మీ వాక్కులు గుత్తులు గుత్తులుగా మా మీద పడనివ్వండి నాయన. మీకు స్తోత్రం. ఫలభరితంగా మా జీవితాలను మార్చండి. ఇక్కడ నుండి ఒక గుంపు జనాంగం సియోనుకి, నూతన యెరూషలేముకి ప్రథమ ఫలముగా సిద్ధపడినట్లు సహాయించి ఈ సేవకులు పడిన ప్రయాసాలన్నిటికీ చక్కటి బహుమానాలు దయచేయండి ప్రభా. నీ మహిమగల రాకడ సమీపించుచుండగా మమ్మల్ని అందరినీ, మాతో పాటు ఈ ప్రాంతంలో ఒక గొప్ప జనాంగాన్ని నీ మహిమగల స్వాస్థ్యానికి యోగ్యులుగా, అర్హులుగా సిద్ధపరచండి. ఈ సభల యొక్క ప్రతి అవసరాన్ని మహిమలో తీర్చండి ప్రభా. మంచి వాతావరణం దయచేయండి ప్రభా. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునట్లు, పొందునట్లు ప్రభా. పరిచర్య చేస్తున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రార్థించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. తమ కష్టార్జితాలను ఖర్చు చేస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాలు మెండుగా సియోనులో నుండి ఒక్కొక్కరి మీద కుమ్మరించమని విస్తారమైన ప్రజల్ని ఏల వేసి మీరే పిలవండి నాయన. మీకు స్తోత్రం. వచ్చిన ప్రతి హృదయాన్ని సంతృప్తితో, సమాధానంతో, సంతోషంతో నింపి ఆరోగ్యాలతో క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేస్తూ తిరిగి వెళ్ళినట్లు సహాయం చేయమని ఈ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు ప్రాణాత్మ దేహాలు మీకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కృపా సత్యములు బట్టి మీ నామానికే మహిమ కలగాలని ప్రార్థిస్తున్నాం. మేము ఎంత అలంకరించినా మీరు లేకపోతే ఈ సభకు అర్థం లేదు ప్రభు. మా పక్షాన్ని ఇంకెవరున్నారు? నీవే నాయన. అన్ని జనుల మధ్యలో ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. మాకంటే ముందుగా ఈ స్థలములో మీరు అడుగుపెట్టి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ప్రాగణమంతటిని మీ ఆత్మతో కమ్మండి. మీ ఆత్మ లేకపోతే మేము బ్రతకలేదు. ఈ ప్రాగణమంతటిని మీ ఆత్మతో ఆహ్లాదించండి. మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ రక్తముతో కడగండి. హిమము కంటే తెల్లగా మీ రక్తంతో కడగండి. పాడుబడిన ప్రాంతాలను బాగు చేసే దేవుడు, పురాతనమైన పట్టణాలను బాగు చేసే దేవుడు, శిథిలమైన వారిని బాగు చేసే దేవుడు, సిద్ధాంతాలలో ఉన్న వారిని బాగు చేసే దేవుడు. నీవు మా పక్షాన లేకపోతే మాకు విజయమే లేదయ్యా. దయచేసి ఈ సంవత్సరం కూడా మీరు సభకు అభిషేకం ప్రభువా. మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మనుషులకైతే ఏదైనా ఈ తృప్తి పరచొచ్చు. మీకు మేమేమి ఇవ్వగలుగుతాం?
మీకు ఇచ్చే అంత ఏమీ లేదు మాకు. ఐశ్వర్యవంతులైతే ముఖం చూసి వస్తారు. నీవైతే ముఖాన్ని చూసే దేవుడు కాదు. ఈ సభకు మీరు సభ్యులయ్యా. నీ ఎదుట నిలబడ్డానికి మేము నిమిత్తమాత్రులమే. నీవు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభలకు విచ్చేసి 3 దినాలు మాకు రావాల్సినటువంటి చక్కని వార్తలను మాకు అనుగ్రహించయ్యా. ఆర్థిక ద్వారాలు ఆత్మీయ ద్వారాలు తెరవండి. సహాయం చేసి తూర్పు దిశగా ఆజ్ఞాపించండి. దక్షిణపు దిశగా ఆజ్ఞాపించండి. పడమర దిశగా ఆజ్ఞాపించండి. ఉత్తర దిశగా ఆజ్ఞాపించండి ప్రభు. నలు దిశల నుంచి రాజులు, అధికారులు, ప్రజలు సమస్త చేతులు నీ సన్నిధికి వచ్చి వెలిగించబడి రక్షించబడ్డ కలుగు చేసి మీరు మాత్రమే మహిమ పొందండి. మీ ముఖ ప్రకాశమాన ఆమె అనుమతింపచేసి యేసు క్రీస్తు వారి నామములో ఈ సభను ప్రారంభించుకుంటున్నాము. పరలోకపు తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యము వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. ఆత్మీయ ఆహారమును, శరీర సంబంధమైన ఆహారమును సమస్త కీర్పించండి. అనేకులను క్షమించండి. మమ్మల్ని కూడా క్షమించి అర్హులుగా మార్చి మీ ప్రేమ చేత అనేకులు వెలిగించబడి సహాయం చేయమని మీరు మాత్రం మహిమ పొందండి. యేసు నామములో నడుచున్నాను. ఆమేన్. ప్రభువా పరిశుద్ధుడా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈ సభలను ప్రారంభించి ప్రతిష్ఠించుచున్నాం పరమ తండ్రి. సఫలము చేసే నా ప్రాణమా నా ప్రభుని స్తుతించుమా, ప్రభుని స్తుతించుమా. నా ప్రాణమా
ఈ సభలను పరిశుద్ధాత్మ దేవుడు అలంకరించినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లించడము. ఈ వేదికను ప్రభుకి ప్రతిష్ఠించున్నాము పరమ తండ్రి. నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా గ్రౌండ్లోకి వచ్చేయండి. రోడ్ల మీద ఆటోల్లో అక్కడ ఇక్కడ ఉండకూడదు. వాక్యం వినడానికి వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. ఆ గ్రౌండ్లో ఉన్నవాళ్ళు, రోడ్ల మీద ఉన్న వాళ్ళు అందరూ లోపలికి వచ్చేయండి. వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోదురు, కానీ వచ్చేయాలి. ఎవరు బయట ఉండొద్దు, అక్కడ ఇక్కడ ఉండొద్దు, ఎదురుగా రావాలి, ఎదురుగా వచ్చి నిలబడాలి, త్వరగా రావాలి. మా బ్యానర్ మీద ఉన్నటువంటి వాక్యంలో ఇప్పటి వరకు మనం విన్నాము, సేవకులు వివరించి చెప్పినారు. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేయను. దేవుడు గొప్ప కార్యము చేయను అనేది మీరు గమనించాలి. సర్వశక్తిమంతుడు. ఈ సర్వశక్తిమంతుడి యొక్క ఆలోచన విధానాలు మనుషులు అర్థం చేసుకోవటం కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి అర్థమవుతుంది. ఈ మాట అర్థం చేసుకున్న వాళ్ళంతా ధన్యులే.
మామూలుగా మనకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. అవన్నీ చూసినా మనం పరీక్షించినా వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. చనిపోయిన వారు లేచినా మనకు ఉపయోగం ఏం లేదు. అగాధ జలములు రాశిగా కూర్చబడినా మనకు ఉపయోగమే లేదు. ఆకాశమే మహారోదనతో పిడుగులు పడిన ఆకాశం నుంచి మనకు ఉపయోగమే లేదు. చచ్చిపోయేవాడు బ్రతికినా మనకు ఒక ఉపయోగం ఉంటుందా? ఏం లేదు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పంటలు సమృద్ధిగా పండినా మనుషులకి సంతోషం ఉండొచ్చు. నీళ్ళు సమృద్ధిగా వచ్చినా మనుషులకి కొంతవరకు సంతోషం ఉండొచ్చు. అది కొంతవరకు మాత్రమే. ఎండాకాలంలో బాగా పంటలు పండి అనుకో, కొంతవరకు సంతోషం, అది కొంతవరకు మాత్రమే. సర్వశక్తి అంటే మనము శాశ్వతంగా మనం బ్రతికేది, చావు లేనిది. మనకు చావు ఉండకూడదు, రోగం ఉండకూడదు, మనకి కన్నీళ్ళు ఉండకూడదు, మనకి ఏ నష్టం ఉండకూడదు. ప్రతి కుటుంబం సమాధానంగా ఉండాలి. ప్రతి వ్యక్తి చావు లేని వాడై ఉండాలి. ప్రతి వ్యక్తి చావు లేకుండా నిత్యము బ్రతికేయాలంటే సర్వశక్తిమంతుడి దగ్గరికి రావాలి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. నిత్యము మనం దేదీప్యమానంగా వెలిగించబడాలంటే సర్వశక్తిమంతుడి దగ్గరికి రావాలి. మనకి కొంతవరకు శక్తి ఉంటుంది. ఎంతవరకు పంటలు పండిస్తాం. చాలామంది కోటేశ్వర్లు పేదవాళ్ళని కూడా ఆదుకుంటారు. కొన్ని కంపెనీలు బట్టి వేల మందిని బ్రతికిస్తున్నారు. ఇది కొంతవరకే, కానీ చావకుండా మాత్రం కాపాడలేదు. అందరూ చచ్చిపోవటమే. చావు అనేది ఈ లోకంలో మనందరికీ కనబడుతుంది, కానీ మళ్ళా బ్రతకటం అనేది మనకు కనబడ్డల్లా. ప్రతి మనిషి పుట్టినవాడు చావాలి అనేది అందరికీ తెలుసు. ఏ మనిషి అయినా పుట్టినవాడు చచ్చిపోతాడని సర్వ సమాజానికి తెలుసు, సర్వ జనులకు తెలుసు, సర్వ శరీరులకు తెలుసు. కానీ చనిపోయిన వాడు మహిమ కలిగిన దేహం ధరించి, ఆత్మను ధరించి దేవుని ఈ సమాధిలో నుంచి దేవుని సింహాసనం యొద్దకి, దేవుని యొద్దకి లేస్తాడనే విషయం ప్రపంచానికి చాలా మందికి తెలియదు. గనుక సర్వశక్తి అంటే చచ్చిపోయి బతుకుతాం, చచ్చిపోతాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ నిత్యము ఆనందిస్తాం అనే విషయాన్ని మనం గమనించాలనే విషయం మీరందరూ కూడా పరిశీలన చేయాలి. ఒక విషయాన్ని గమనించాను బైబిల్లో. ఇప్పుడు మనం ఇసుకలో నడుస్తాం. ఇసుకలో నడిచారు అనుకోండి, బూట్లతో నడిస్తే బూట్ కాలు పడతాయి, ఇసుకలో అడుగులు పడతాయి. కొంచెం మెత్తని భూమి మీద నడిచామనుకోండి, మన అడుగులు పడితే చెప్పులు వేసుకుంటే చెప్పుల అడుగులు, బూట్లు వేసుకుంటే బూట్ల అడుగులు, లేకపోతే మామూలుగా సాదాసీదాగా నడిస్తే మన అడుగులు కనబడతాయి. ఇది ఎవరి అడుగులన్నా కనబడతాయి. అక్కడ ఇప్పుడు సముద్ర తీరాల్లో వెళ్ళి ఇసుక మీద మనం అడుగేసాం, ఎవరు అడుగైనా కనపడతాయి. అడుగులు కూడా ఫోటోలు తీసి పెడుతున్నారు ఇప్పుడు వాట్సాప్లో. అడుగులు కూడా ఫోటోలు తీసి పెడుతున్నారు. అయితే ప్రపంచానికి తెలియని ఒక విషయం ఏంటంటే, ప్రపంచ జనులకు తెలియని ఒక విషయం ఏంటంటే, సముద్రం మీద ఒక ఆయన నడిచాడు.
ఆ నడిచిన అడుగులు కనబడుతున్నాయి. చెప్పండి కొట్టండి గట్టిగా. సముద్రం మీద ఒక ఆయన నడిచాడు, ఆ నడిచిన వారి అడుగులు కనబడుతున్నాయి. ఇది మీరు గమనించాలి. ఇది ఆశ్చర్యం, ఇది సర్వశక్తి. నీటి మీద నడవటమే, మునుగకుండా నడవటమే ఒక అద్భుతం. నడవటం కాదు, నీటి మీద నడిచేటప్పుడు ఒక అడుగు తీసి అడుగేసేటప్పుడు ఆ అడుగులు కనబడుతున్నాయి అంటండి. ఎక్కడ కనబడుతున్నాయో మనం చూద్దాం. ఇది వాస్తవం కాదా? సర్వశక్తిమంతునికి ఇది జరిగిందా జరగలేదా అనేది మీరు గమనించాలి. ఒకసారి హబక్కూకు గ్రంథములో 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నీవు సముద్రములను త్రొక్కుచు సంచరించుచున్నావు, నీ గుర్రముల మహాసముద్ర జలరాశులను త్రొక్కును. ఇది దేవుని సన్నిధిలో ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీవు సముద్రమును త్రొక్కుచున్నావు. ఇది వాస్తవం, ఇది జరిగిందా జరగలేదా మనం గమనించాలి. ఇంకొక మాట 77 కీర్తన 19వ వచనం. నీ మార్గము సముద్రములో నుండెను, నీ మార్గములు సముద్రములో ఉండెను. చాలు, నీ మార్గములు సముద్రములో ఉండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను, మహాజలములో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తింపబడకని ఎవరు గుర్తించడం లేదు. ఆయన జలముల మీద నడిస్తే ఆయన అడుగులు, ఇప్పుడు ఎన్నపోసం మీద చేతులు పెట్టాం, ఆ ముద్రలు పడిపోతాయి. గిన్నెలో ఒక ఎన్నపోసం తీసుకొని చేతులు అలా పెడితే ముద్రలు ఎన్నో అన్ని పడిపోతాయి. అలాగనే సముద్ర జలముల్లో ఈయన అడుగులు కనపడి ఏంటండి. ఇది భక్తులు గుర్తించారు. ఎక్కడా ఇది ఎప్పుడు జరిగింది, ఇది బైబిల్లో ఉందా లేదా అనేది మనం గమనిస్తే ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో యేసు ప్రభువు 4వ జామున, తెల్లవారుజామున, ఆయన రాత్రి 4వ జామున, మత్తయి సువార్త 14:25 వచనం. రాత్రి 4వ జామున, రాత్రి 4వ జామున గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు ఏ టైంకి సముద్రంలో నడిచాడో, సముద్రంలో ఆయన అడుగులు ఎలా కనబడినాయో, సర్వశక్తి మంతులు అడుగులు సముద్రంలో వీళ్ళు ఎలా గుర్తించారో రాయబడింది బైబిల్. మనం నీటిలో అడిగేస్తే దెబ్బకు మునిగిపోతాం, మనం నడలేం. మనం ఎవరైనా సరే, మనకి చెరువు ఉంది, జమలాపురం చెరువు. చెరువులో గుండె వెళ్ళాలంటే మునగాల్సిందే, ఏదాల్సిందే. మన అడుగులు మాత్రం కనబడం. ఈ అడుగులు కనబడుతున్నాయంట. నిజమే, సర్వ సృష్టికి అధిపతి అయిన దేవుడు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సముద్రంలో నడిచాడు. ఏ టైంలో నడిచాడు? తెల్లవారుజామున 4వ జామున రాయబడింది. 4వ జామున చీకటి ఉండగానే సముద్రం మీద నడిచేస్తున్నాడు. మేము ప్రకటిస్తున్నాం, యేసు చప్పట్లు కొట్టారు గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము ప్రకటిస్తున్న యేసు సర్వ శక్తి కలిగిన వాడు. ఆశ్చర్యమైంది. నేను బైబిల్ చదువుతుండే ఆశ్చర్యమైపోయింది నాకు. ప్రభువా, ఇసుకలో అడుగులు కనపడతాయి, లేదా భూమి మీద మా అడుగులు కనపడతాయి. ఎక్కడ మెత్త ప్రాంతంలో ఎక్కడికైనా వెళ్తే మా అడుగులు కనపడతాయి. జలములు ఎప్పుడు సముద్ర జలములు ఘోష చేస్తాయి. సముద్రం మీద నడిచాడు ఆయన. ఇది ప్రపంచం గుర్తించింది, మనుషులు గుర్తించారు. ఇది వాస్తవం. యేసు ప్రభువు ఆయన తెల్లవారుజామున టైం కూడా ఇచ్చాడు. తెల్లవారుజామున, రాత్రి 4వ జామున
సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ప్రపంచంలో ఎవరు సముద్రం మీద నడవలేదు. అడుగులు వేసుకుంటే చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఒకవేళ నడిస్తే వాళ్ళ అడుగులు లేవు. మేము ప్రకటిస్తున్న యేసు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆయన అడుగులు సముద్రములో కనబడుతున్నాయి, జలముల పైన కనబడుతున్నాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, జలములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాదృశ్యంగా కనబడుతుంది. ఇప్పుడు మురికి నీళ్ళు ఉన్నాయి అనుకో, అదొక రకమైన సాదృశ్యం. బైబిల్ అర్థం చెప్తుంది. తేటగా ఉన్నాయి శాంతికరమైన జలములంటే గాలి రాకుండా ప్రశాంతంగా ఊగకుండా నీళ్లు ప్రశాంతంగా ఉండేది. తేటగా శాంతికరమైన జలములు అన్నాడు. శాంతికరమైన జలముల శాంతికరమైన జలములు అన్నాడు. తర్వాత మూత వేయబడిన జలకూపాలు అన్నాడు. కెలుకులుగా ఉన్న జలాలు అని ఉన్నాయి. బురద రేగుతున్నటువంటి జలములు అని ఉన్నాయి బైబిల్లో. దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మేము ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు జలములపై నడిచాడు, దాని అర్థం ఏంటంటే, ప్రపంచంలో రాజులు పుట్టారు, చక్రవర్తులు పుట్టారు, గొప్పవారు పుట్టారు, చరిత్ర సృష్టించిన వారు పుట్టారు, గొప్ప గొప్ప మహనీయులు కూడా పుట్టారు. కానీ ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మీరు గమనించాల్సింది ఏంటంటే, చాలా చరిత్ర కలిగిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు, ప్రపంచంలో కూడా ఉన్నారు. చక్రవర్తులు, రాజులు, గొప్పవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనుషులో ఏదో ఒక లోపు కనుగొనవచ్చు. మనం రాజుల్లో ఏదో ఒక లోపు కనుగొనవచ్చు. అంటే అలవాటు విషయంలో ఏదో ఒక దానికి బానిసలైనట్లుగానే చరిత్రలు చెప్తున్నాయి. అలవాట్లు, కోరికలు, మనలో తలంపులు పుట్టినటువంటి తలంపుల్ని జయించలేక కొన్ని విషయాల్లో ఓడిపోయినట్లు చక్రవర్తులు ఓడిపోయారు, రాజులు ఓడిపోయారు, గొప్పవారు కూడా ఓడిపోయారు. కానీ యేసు ప్రభువారి చరిత్రలో ఆయన ఒకటి ప్రపంచానికి ఛాలెంజ్ చేసి చెప్పాడు. యేసు ప్రభువారు ఏంటో తెలుసా? నా యందు ప్రపంచ జనులారా, ఇప్పుడు మనకి తరాలు వెళ్ళిపోయినాయి, తరాలు వస్తున్నాయి, ఈ తరాలు వస్తున్నాయి. ఒక రోజున ఈ తరాలకి ఎండ్ ఉంటుంది, ఆగిపోతాయి. ఇక మానవాళి పుట్టుకుండదు, ఆగిపోతాయి. ఒక రోజున ఎండ్ ఉంది. అయితే పరంజ్యోతి గారు చెప్పారే, కయ్యాను మొదలుకొని ఆదాము మొదలుకొని ఇక ఎండయ్యే మనిషి వరకు వీళ్ళందరినీ ఒకవైపు నిలబెట్టి, యేసు ప్రభువును ఒకవైపు నిలబెట్టి, యేసు ప్రభువులో ఏదైనా లోపం ఉందా అని ప్రపంచ జనులు అడిగితే, యుగాలలో ఉన్న వాళ్ళు, తరాలలో ఉన్న వాళ్ళు, చరిత్ర సృష్టించిన వాళ్ళు అడిగితే వాళ్ళు ఒప్పుకునేది ఏంటో తెలుసా? మాలోనైనా లోపాలున్నాయి, కానీ ఈ వ్యక్తిలో, ఈ నజరేయుడైన యేసులో ఒక్క లోపం ఎవరు చూపించలేడు. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూపించలేడు. సర్వశక్తి మంతుడు ఆయన. లేకపోతే అంత బ్యాండ్ నాకు అవసరం లేదు. ఆయనలో పవర్ లేకపోతే, ఆయనలో పాపం ఉంటే, ఆయనలో లోపాలు ఉంటే, ఆయనలో మనుషులుంటే మాకు యేసు ప్రభు అవసరమా? అవసరం లేదు. ఆయన కూడా ఒక సామాన్యమైన వ్యక్తి అని మేము కూడా ఊరుకొని ఈ మీటింగ్ లేవు, ఏమి లేవు, అసలు నిజాయితీ పాడు ప్రపంచంలోనే లేడు అని మేము కూడా కాముగా పనులు చేసుకునేవాళ్ళం. చరిత్రలు గమనించండి, ఆయనలో ఏ లోపం లేదు. ఎందుకంటే శత్రువులంతా యేసు ప్రభువారిని సిలువేమన్నారు.
సిలువేయమన్నప్పుడు వాళ్ళకి దమ్ము లేక, ఎందుకంటే యేసుప్రభుని పట్టుకున్నారు, యేసుప్రభుని హింసించారు, అంతా అయిపోయింది. వాళ్ళకి దమ్ము లేక, వాళ్ళకి మరణ శిక్ష విధించే దమ్ము లేక దమ్మున్న వాడి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆ రోజున రోమా గవర్నర్ ఒక పవర్ఫుల్ స్థానంలో ఉన్నాడు. ఆ దమ్మున్న వాడి దగ్గరికి తీసుకెళ్ళి ఇక ఈ రోజుతో ఇతను పని అయిపోద్ది అనుకున్నారు వీళ్ళంతా. అయితే రోమా గవర్నర్ ఇదిగో రేపటికి వాయిదా అన్నాడు. యేసుప్రభువుని నిలబెట్టాడు. ఆయన చూస్తే ఆయనకేమో అనిపించలేదు కనుక ప్రజలందరూ అన్నాడు రేపటికి వాయిదా అన్నాడు. ఎస్, రేపటి టయానికి రమ్మన్నాడు. మళ్ళీ యేసుప్రభువుని రేపటి టయానికి తీసుకొచ్చే ముందు ఆ రాత్రి ఆ దమ్మున్న గవర్నర్ యొక్క భార్యతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో నీ భర్త ఎదుట నిలబడేవాడు శ్రేష్టమైన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, సర్వశక్తి మంతుడు. ఆయన జోలికి మీరు వెళ్ళకూడదని మీ ఆయనతో నువ్వు చెప్పు. నీవు చెబితే మీ ఆయన నీ మాట వింటాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. ఎందుకంటే ఎంతలా వాడైనా భార్య దగ్గర మనసు చెప్పాల్సిందే. అవుట్. అందుకని హోమ్ మినిస్టర్లు ఎవరు? ఎందుకంటే ఈయన అరిసరి చెప్పినా ఈయన భోజనం పెట్టేది ఎవరు? సరిగ్గా ఏమన్నా పోలేదా? ఎన్ని రోజులు ఉంటాడు పాపం. ఆయన నాకన్నా వండుకోవటం వచ్చా? ఆయనకి అస్సలు రాదు. నీకు వచ్చా? అస్సలు రాదు. చూస్తా ఉంటాడు ఎవరు తెస్తారా ఏంటని. ఏలియా కాకుల కోసం చూసినట్టు అవుతుందిగా వండుకో అన్నామనుకో ఇక అక్కడే పడిపోతాడు. ఇక ఆయన వల్ల కాదు. కారణం ఏంటంటే మీరందరూ ధన్యులు. ఎంతలా వాడైనా మీకు సెల్యూట్ కొట్టాల్సిందే. అందుకే మీ అందరికి డబుల్ వందనాలు. ఎందుకంటే పిలాతు భార్య డైరెక్ట్గా పిలాతుతోనే మాట్లాడవచ్చుగా. ఎందుకంటే ఇప్పుడు ఒక సామెత ఉంది, ప్రజలందరికీ మా అయ్యకి లోకువా, మా అయ్య మమ్మకి లోకువా. చూసారండి సామెత? మన తెలుగు రాష్ట్రాల్లో బాగా నడిచింది అది. ప్రజలందరూ రాజుగారిని చూస్తే వణికిపోతారు. ఈ రాజుగారు అమ్మగారిని చూస్తే దానే ఏముండదు. అక్కడ మేసాల మీద నిమ్మకాయలు పెట్టే తీయమంటారు వాళ్ళు. నీ మేసం ఎంత, నీ నిమ్మకాయ ఎంత తీసే. ఎంతలా వాడైనా అమ్మ అట్టానే అమ్మ అట్ట అని ఇటు మేలేసినట్టు తీర్చుతారు. అదంతే. కారణం ఏంటంటే దేవుడు మీకు శ్రేష్టమైనటువంటి తట్టుకొని ఓర్చుకునే మనసు మీకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ఈ పిలాతు భార్య గవర్నర్ తో అంటుంది, అయ్యా అతను న్యాయపీఠం మీద కూర్చుంటున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పో. చప్పట్లు కొట్టు. నీతిమంతుడు, నీతి సూర్యుడు. ప్రపంచంలో ఒక సూర్యుడు కనబడుతున్నాడు మనకి. భూమికి ఒక సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడికి ఒక ప్రక్కే వెలుగునిచ్చే కెపాసిటీ ఉంది, రెండు పక్కల వెలిగించే కెపాసిటీ ఆ సూర్యుడికి ఆ దమ్ము లేదు. నేను ప్రకటిస్తున్న యేసుకి సూర్యుడిని, చంద్రుడిని, ప్రపంచాన్ని, భూమిని, ఆకాశాన్ని, సర్వ సృష్టిని వెలిగించగలిగిన ట్రాన్స్ఫార్మర్ మేము ప్రకటిస్తున్న యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మిగతాది రేపు చెప్తా. మోగరించండి, టైం అయిపోయింది. మోగరించాం, కంటిన్యూ చేస్తా రేపు. ఒక్కడు మారిన బిడ్డలారా
ఇక మీరు ఫెయిల్ అయిపోతారు. మీకు అర్థం కాదు సబ్జెక్ట్. రేపు కంటిన్యూ చేస్తా దీన్ని. ఆ నీటి మీద అడుగులేంటి, అడుగుల యొక్క చరిత్ర ఏంటి, ప్రపంచంలో ఇంతవరకు కని ఎరిగిని ఒక మాత్రమైన సంఘటన రేపు ఎల్లుండి మీరు వెళ్ళబోతున్నారు. దయచేసి మీరందరూ సహకరించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడు, మీకు అసాధ్యమని ఏది లేదు ప్రభువా. అన్ని సాక్ష్యాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేదీప్యమానంగా వెలిగించండి. నీతి సూర్యుడివై మాలో ఉదయించండి ప్రభువా. ఎక్కడెక్కడో నుంచి, దూర ప్రాంతాల నుంచి నీ పిల్లలు వచ్చారు. వారిని మీ దయతో నింపండి. మీ కరుణ వాత్సల్యాలు ఇక్కడున్న వారందరి మీద కృంభరించండి. ఈ సభలు మొదటి రాత్రే ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక, ప్రతి దీపం వెలిగించబడును గాక, ప్రతి ఇంటిలో సమాధానము కలుగు చేయను గాక, వీరిని బట్టి ప్రాంతాలు దేదీప్యమానంగా వెలిగించబడును గాక. మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాము తండ్రి. మీ దయా దాక్షిణ్యాలు మాకు అనుగ్రహించండి. ఈ మొదటి దినాన చక్కని వాతావరణం ఇచ్చినందుకే స్తోత్రాలు. సేవకులు మమ్మల్ని స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. సేవకులందరినీ బలమైన సాధనాల పాత్రలు వాడుకొని వారి సేవలు విస్తరింప చేయండి, వారి సంఘాలు విస్తరింప చేయండి. అనేక ప్రజలకు తల్లులుగా తండ్రులుగా మార్చండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఈ సేవా పరిచయను దీవించి ఆశీర్వదించి విస్తరింపజేసి ఫలింపజేసి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.